మీరు ట్రైన్ జర్నీ తరచుగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే లోయర్ బెర్త్ ఎలా రావాలి, లోయర్ బెర్త్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు. సహజంగా మనం ఆప్షన్స్ ఇస్తుంటాం. ట్రైన్లో బుక్ చేసుకున్నప్పుడు బెర్త్ల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. మీకు లోయర్ బెర్త్ కావాలా, అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా అనే ఆప్షన్స్ ఇస్తుంటారు. సైడ్ అప్పర్ కావాలా, సైడ్ లోయర్ కావాలా అనే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆప్షన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు, మొత్తం ఖాళీ ఉంది కదా అనుకుంటాం. మనకు దాదాపు ఒక 200 సీట్లు, 200 బెర్తులు ఖాళీ ఉన్నట్టు మనకు చూపిస్తుంది. కాబట్టి 200 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా మన ఆప్షన్స్ ఏదైతే ఇస్తామో ఆ ఆప్షన్స్ ప్రకారం బెర్తులు ఇస్తారని చెప్పేసి అనుకుంటాం. కానీ లోయర్ బెర్త్ రాదు. మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ లేదంటే సైడ్ అప్పర్ ఇలా వస్తాయి. ఇదా ఎందుకు వస్తాయి అనే దాని మీద టీటీఈ ఒక అతను, టికెట్ కలెక్టర్ ఒక అతను వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది బాగా వైరల్ అవుతుంది. దాన్ని నేను కూడా చూశాను. ఆ సమాచారాన్ని మీకు చేరవేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. రైల్వేలో కొన్ని లక్షల మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ యూజ్ఫుల్ ఈ వీడియో. మీరు ఒక పిఎన్ఆర్ తోటి ఒకటి కంటే ఎక్కువ మీరు బుక్ చేశారు అనుకోండి. ఆ బుక్ చేసినటువంటి వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా లోయర్ బెర్త్ రాదు. ఎందుకు రాదు అని అంటే, మీరు ఒకే పిఎన్ఆర్ తోటి దాంట్లో యంగ్స్టర్స్ ఉంటారు, అలాగే సీనియర్ సిటిజన్ కూడా ఉంటారు. మీరేమనుకుంటారు, సీనియర్ సిటిజన్ ఉన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్ ఆప్షన్ పెడతారు. మీరు ఆప్షన్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదని చెప్పి అతను పెట్టినటువంటి వీడియోలో ఉన్నట్టు సారాంశం. మరి ఖచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే ఏం చేయాలి అని అంటే, మీరు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి లోయర్ బెర్త్ రావాలంటే వాళ్ళ వరకే సపరేట్గా టికెట్ బుక్ చేసి మీరు లోయర్ బెర్త్ ఆప్షన్ పెట్టాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు లోయర్ బెర్త్ వస్తుంది. సహజంగా ఒక రైల్వే కంపార్ట్మెంట్ ఉంటే ఆ కంపార్ట్మెంట్లో మీకు స్లీపర్ అయితే కనుక ఒక 15 లోయర్ బెర్తులు, అదే థర్డ్ ఏసీ అయితే కనుక ఒక 7 లోయర్ బెర్తులు, లేదు సెకండ్ ఏసీ అయితే కనుక ఒక 5 ఏసీ బెర్తులు, ఇలా ఉంటాయి నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా లోయర్ బెర్త్ కావాలి సీనియర్ సిటిజన్స్కి అని అంటే కనుక మీరు సపరేట్గా ఫస్ట్ వాళ్ళకి బుక్ చేయాలి. వాళ్ళకి బుక్ చేసి ఆ లోయర్ బెర్త్ ఆప్షన్ ఇస్తే కనుక 100% లోయర్ బెర్త్ వస్తుంది.